హలో గైస్, అయితే ఇది ఒక చిన్న కాంట్రవర్షియల్ వీడియో. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఈక్వల్ స్టేచర్ ఉన్న హీరోస్. త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలో నటించారు. సో ఈజీగా ఒక 100 crores అనేది చాలా ఈజీగా రప్పించగలిగే హీరోస్ అనమాట. వాళ్ళకున్న ఫాలోయింగ్, వాళ్ళకున్న ఫ్యాన్స్, హైప్ నేనేమి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ వీడియో ఏంటంటే ఒక కంపారిజన్ వీడియో అనమాట. ఇలాంటిది ఎందుకు ముందు ఒకసారి చేశాను, బట్ ఈ మధ్యన మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఏంటంటే రీసెంట్గా మన రామ్ చరణ్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫ్యాన్స్తో ఎలా ఉంటున్నారు, మన ఎన్టీఆర్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫ్యాన్స్తో ఎలా ఉంటున్నారు. సో మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో ఇది వార్ 2లో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చూడండి. బాబు కొంచెం సైలెంట్గా ఉంటారా? క్వైట్ క్వైట్ క్వైట్. గుడ్, థ్యాంక్ యూ. ఇది రీసెంట్గా కిమ్స్ హాస్పిటల్ ఏదో ఇనాగ్రేషన్ చిన్న ఫంక్షన్ లాగా అయితే మన ఎన్టీఆర్ అన్న అయితే వెళ్ళడం జరిగింది. ఓకే, వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా గైస్ ఈ రోజుల్లో చిన్న చిన్న హీరోయిన్లు చూస్తేనే, లేకపోతే ఇంకెవరో చిన్న కమీడియన్స్ బయటకు వచ్చి ఎక్కడైనా కనిపిస్తేనే అరుస్తూ ఉంటారు. మరి అలాంటిది ఒక పెద్ద హీరో, ఒక మాస్ హీరో మన ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు పబ్లిక్లో కనిపిస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే అరవడము, విజిల్స్ ఇవన్నీ చేస్తారు. ఇట్స్ క్వైట్ కామన్. బట్ ఇక్కడ ఏంటంటే హీరో మన తారక్ అన్న ఏంటంటే కొంచెం అదుపు తప్పి 10 మందిలో ఫ్యాన్స్ని తిట్టినట్టు మాట్లాడాడు. సో ఏంటంటే సైలెన్స్ అన్ని చెప్పి వదిలాడు. బట్ అక్కడ విషయం అది కాదు. ఇప్పుడు ఏంటంటే థ్యాంక్ యూ చెప్పడం, లేకపోతే ఇంకొకరు మాట్లాడుతున్నారు కొంచెం సైలెంట్గా ఉండడం, అలా చెప్పడం వేరు. ఎప్పుడో కూడా ఒక సీరియస్ టోన్లోనే చెప్తున్నాం. సో ఏదో ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, తన హీరో వాళ్ళని కొంచెం ఆప్యాయంగా మాట్లాడాలి, ఆప్యాయంగా పలకరించాలి. సో ఆ వేలో ఎప్పుడైనా అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇన్ ద అదర్ కేసు ఈ వీడియో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. ఆగండి అమ్మా, లవ్ యూ. సో ఇక్కడ సేమ్ అలాంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్. చుట్టూ 10 మంది గెస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మన రామ్ చరణ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే మళ్ళీ మీరు అనొచ్చు అక్కడ పరిస్థితి వేరు. సో ఎక్కడ ఎలా ఉండాలో ఫ్యాన్స్కి తెలియాలి కదా. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న పరువు పోతుంది అలా మాట్లాడకపోతే, కంట్రోల్ చేయమని మీరు అంటారు. ఓకే, నేను కాదనట్లేదు. బట్ ఏ విషయంలో అయినా సరే ఫస్ట్ ముందులో మనం ఏదైనా ఒక ప్రైమరీలో పెట్టాల్సింది ఫ్యాన్స్, తర్వాత ఎవరైనా. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ అంత పెద్ద హీరోలు, అంత మాస్ హీరోలు అయ్యారు అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ యొక్క కంట్రిబ్యూషన్ ఉంది అందులో. వాళ్ళందరూ ఈ FDFS సెలబ్రేషన్స్ చేయడం, బెనిఫిట్స్ సెలబ్రేషన్ చేయడం, సో ఆడియో ఫంక్షన్లు సెలబ్రేట్ చేయడం, బర్త్డేలు సెలబ్రేట్ చేయడం, ఇవన్నీ చేయడం వలనే ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక మాస్ హీరో ఇమేజ్ అయితే సంపాదించుకున్నారు. సో అందుకే నేను మళ్ళీ చెప్తాను, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫస్ట్ రోలో ఉంటారు. వాళ్ళ తర్వాతే ప్రయారిటీ ఎవరికైనా ఇవ్వాలి అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మనం ఇంతకుముందు కూడా చూసాం కొంతమంది హీరోలు ఈ రకంగానే కొంచెం మూర్ఖంగా మాట్లాడి, సో నేను పేరు కూడా మెన్షన్ చేయను, తిట్టడం పక్కన పెట్టండి, కొడుతున్నారు. సో ఒకప్పుడు జరిగేది, ఈ మధ్యన కొంచెం తగ్గింది. బట్ అప్పుడు ఆ హీరోకి మెంటల్ అని చెప్పి ఒక పేరు ఇచ్చేశారు. సో ఎక్కడికి వెళ్ళినా కామెడీ చేయడం, ఎక్కడికి వెళ్ళినా మంచోడు కదా హీరో, అది ఇది అని చెప్పి. సో నేను ఆ హీరో పేరు కూడా మెన్షన్ చేయను. కావాలంటే మీరు ఈ వీడియో చూడండి, ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను మీకు. ఫోన్ వచ్చింది, హలో ఓకే అది ఓకే సార్ మీరు ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగే కూర్చో ఆడరా బాలకృష్ణ మెంటాలిటీ తెలుసా మీకు. ఇన్ ద అదర్ హ్యాండ్ తారక్ అన్న కూడా చాలా ఫంక్షన్స్లో ఫ్యాన్స్ కోసం అంటే కేరింగ్గా ఉంటాడు. ఎస్పెషల్లీ ఏదైతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక వర్డ్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్పి. సో ఆ వర్డ్ మీద కూడా మనము అంటే ఫోకస్ చేయాలి. సో అంటే నేను మరీ చెప్పట్లేదు, బట్ కొన్నిసార్లు ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి చిన్న ఇన్సిడెంట్లు తీసుకొని ట్రోల్ మెటీరియల్ కింద వాడుతున్నారు అనమాట. సో అఫ్కోర్స్ ఇది కానీ కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో మంచి ఇంకా ఫ్యాన్స్ గ్యాదరింగ్స్, ఫ్యాన్స్ ఇంకా నెంబర్స్ పెరిగే అవకాశం, ఇంక ఇప్పుడిప్పుడు మనకి ఇండియన్ రేంజ్ నుండి ఇంటర్నేషనల్ ఆ రేంజ్కి వెళ్తుంది. కాబట్టి ఇంకా మన తారక్ అన్న ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చరణ్ అన్న రేంజ్ ఎట్లా అయితే పెరిగిందో, సో సేమ్ తారక్ అన్న రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంది.
సో అది గైస్. సో మీకు ఏమనిపించింది అంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.